హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డైరెక్టర్ నుంచి హీరోగా మారి వరుస సినిమాలతో హిట్స్ కొడుతున్న ఈ యంగ్ హీరో ఎన్నో అవమానాలను హార్డ్ వర్క్తో చేసి అండ్ యాక్టర్గా డైరెక్టర్గా ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదీప్ రంగనాథన్ తమిళనాడులోని చెన్నైలో 1993 జూలై 25న జన్మించాడు. సో ప్రదీప్ రంగనాథన్కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం అండ్ ఇతర యాక్టివిటీస్ కూడా చాలా చురుగ్గా చేసేవాడు. సో ప్రదీప్ రంగనాథన్ స్కూలింగ్ తర్వాత ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. సో అక్కడి నుంచే మనోడి సినిమా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసేవాడు. సో కాలేజ్ ఫేస్లో కానీ అండ్ ఇతర యాక్టివిటీస్లో కానీ ఇతని వీడియోస్ని ప్రజెంట్ చేసేవాడు. అండ్ యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసి అతని వీడియోస్ని పెట్టడం కూడా స్టార్ట్ చేశాడు. సో అక్కడి నుంచి అతని షార్ట్ ఫిల్మ్స్కి వచ్చిన అప్లాస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ని డెవలప్ చేసి సినిమాగా తీయాలనేది ప్రదీప్ రంగనాథన్ అప్పుడే అనుకున్నాడు. అలాగా అతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ వాట్సాప్ కాదల్ అండ్ అప్పా కాల్ చాలా ఫేమస్ అయ్యాయి. సో ఆ స్టోరీస్ని డెవలప్ చేసి ఎలాగైనా సినిమా తీయాలని చెప్పేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కానీ ఇండస్ట్రీలో ప్రదీప్ రంగనాథన్కి అంత ఈజీగా ఛాన్సులు ఏం రాలేదు. సో స్క్రిప్ట్ పట్టుకొని చాలా రోజులు ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాడు. బట్ ఒక 30 నుంచి 40 మంది ప్రొడ్యూసర్లు అతని స్టోరీని అతన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాడివి నువ్వు సినిమా ఏం తీస్తావులే అని చెప్పేసి చాలా మంది చులకనగా చూశారు. బట్ ప్రదీప్ రంగనాథన్ వాటన్నిటిని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాడు. సో ఇంజనీరింగ్లో మంచి పర్సంటేజ్ వచ్చినప్పటికీ సినిమాల మీద ఇష్టంతో వదలకుండా చాలా బాగా ట్రై చేశాడు. అండ్ ఆ ప్రాసెస్లోనే హీరో జయం రవిని కలిసి తన షార్ట్ ఫిలిమ్స్ని చూపించాడు. ఆ షార్ట్ ఫిలిమ్స్ జయం రవికి బాగా నచ్చడంతో ఒక మంచి స్టోరీ చెప్పు సినిమా చేద్దామన్నాడు. అప్పుడే ప్రదీప్ రంగనాథన్ తను రాసుకున్న కోమిలి స్టోరీని జయం రవికి చెప్పడం జరిగింది. అలాగా ప్రదీప్ రంగనాథన్ 23 ఏళ్లకే డైరెక్టర్గా మారాడు. కోమలి అతనికి ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులను టెక్నీషియన్స్ను తీసుకున్నాడు. సో అలాగే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్కి తిరుగు లేకుండా పోయింది. అలాగా కోమలి సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ తనే యాక్టర్గా మారాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే తను తీసిన షార్ట్ ఫిలిమ్స్లో తనే యాక్టర్గా, రైటర్గా, డైరెక్టర్గా అండ్ ఎడిటింగ్ కూడా చేసేవాడు. సో ఇలా చాలా మల్టిపుల్ థింగ్స్ చేసేవాడు. సో లాక్డౌన్లో తనే యాక్టర్గా మారాలని డిసైడ్ అయ్యి ఒక మంచి స్టోరీని రాసుకున్నాడు. అదే లవ్ టుడే. సో ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ పక్కన హీరోయిన్గా చేయడానికి చాలా మంది హీరోయిన్లు ఇష్టం లేక రిజెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు అతని సక్సెస్ చూసి చాలా మంది హీరోయిన్లు అతనితో సినిమా చేయాలనే స్థాయికి ప్రదీప్ రంగనాథన్ ఎదిగాడు. అండ్ జూనియర్ ధనుష్లా కనిపించే ప్రదీప్ రంగనాథన్కి ఇప్పుడు క్రేజ్ చూస్తుంటే మామూలుగా లేదు, చాలా పీక్స్లో ఉంది. అలాగే ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడేతో చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఇటు తెలుగులోనూ అటు తమిళ్లోనూ చాలా పెద్ద స్టార్గా ఎదిగాడు. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన డ్రాగన్తో 100 కోట్ల కలెక్షన్ని కలెక్ట్ చేసి తన రేంజ్ని పెంచుకున్నాడు. సో టాలెంట్కి బ్యాక్గ్రౌండ్తో పని లేదని, కలెక్షన్లతో బ్యాక్గ్రౌండ్తో అసలు పని లేదని, నెపోటిజం అసలు విషయమే కాదని చెప్పేసి ప్రదీప్ రంగనాథన్ ప్రూవ్ చేశాడు. చాలా మంది సీనియర్ హీరోలకి రాని 100 కోట్లు ప్రదీప్ రంగనాథన్ కొట్టి చూపించాడని చెప్పాలి. అంతేకాకుండా ప్రదీప్ రంగనాథన్ వరుస సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తూ స్టార్గా ఎదుగుతున్నాడు. అలాగే తన డైరెక్షన్ని వదిలిపెట్టకుండా ఆ సినిమా పనులు కూడా చేస్తున్నాడు. సో హీరోగా, డైరెక్టర్గా ప్రదీప్ రంగనాథన్కి చాలా క్రేజ్ ఉన్నప్పటికీ ఎప్పుడు వాటిని తప్పుగా యూజ్ చేసుకోలేదు. అండ్ వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో ఈ యాక్టర్, డైరెక్టర్ లైఫ్లో పెద్దగా స్ట్రగుల్స్ ఏం లేనప్పటికీ చాలా బాగా సినిమాని హిట్ కొట్టడానికి చాలా బాగా కష్టపడతాడని చెప్పాలి. సో ఇంత సక్సెస్ సాధించిన ప్రదీప్ రంగనాథన్ ఏం చెప్తాడంటే, పక్క వాళ్ళని పట్టించుకోకుండా మన లైఫ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మన ప్యాషన్ని ఫోకస్డ్గా ఫాలో అయ్యి హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అంటాడు. సో ఇలాగా ప్రదీప్ రంగనాథన్ తన సక్సెస్తో, తన లైఫ్ స్టోరీతో ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం.